ఆకలిస్తే అన్నం పెడతావు. బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. పూజ ఎవర్రా? కుక్క పిల్ల. అయ్యో బాబోయ్, పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను గానీ పప్పిని గానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. పూజ అనాలి. నమస్కారం చిన్న శాస్త్రి గారు. నమస్కారం అండి. అవును పూజ ఎక్కడ? వస్తుందండి. పూజ నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి. చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటమా? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా? ఏంటి కలవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు? పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి. ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. పైగా దానికి మనం చూడాలటండి ఫ్రీ బర్డ్. అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారా. మీతోటి ఉంటే నాకు మెంటలే కుదురా.